ల్యాంకో ఇన్ఫ్రా, జిఎంఆర్ ఇన్ఫ్రా, జీవీకే ఇన్ఫ్రా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. మరొక మహానగరాన్ని కట్టలేరా మీరు? హైదరాబాద్ ప్రత్యామ్నాయంగా ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ప్రజలు 200 కిలోమీటర్ల పాటు ఇంకో రాష్ట్రంలో ప్రయాణం చేసి రాజధానికి రావాలని కోరుకోవడం ఇది ఏ రకంగా సహేతుకమవుతుంది? ఏ రకంగా ఒక తెలివైన ప్రతిపాదన మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక మహామేధ ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, దేశానికి 2వ రాజధాని చేయాలంటాడు హైదరాబాద్. ఏ నోటితోనైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పిండు దేశానికి 2వ రాజధాని చేయాలని చెప్తా ఉన్నాడు, అదే నోటితో మరి అంబేద్కర్ చెప్పిన ఇతర విషయాలు ప్రస్తావించడు. అంబేద్కర్ గారు ఎందుకన్నారు దేశానికి 2వ రాజధాని చేయాలని? శత్రు దుర్భేద్యంగా ఉంది. ఆనాడు పాకిస్తాన్ కానీ చైనాకు కానీ అందనంత దూరంలో హైదరాబాద్ ఉంది. అప్పటికే అన్ని రకాల హంగులతో అలలారుతున్న నగరం కాబట్టి, అభివృద్ధి చెందిన నగరం కాబట్టి, ఆనాడు దక్షిణ భారతదేశంలో ఒక కీలకమైన నగరం హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన అంబేద్కర్ గారు సదుద్దేశంతో చేసినారు. కానీ ఈ దుర్మార్గులేమో తమ ఆస్తులు కాపాడుకోవడానికి, తమ అంతస్తులను పెంచుకోవడానికి, తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి కృత్రిమమైన ప్రతిపాదన చేస్తా ఉన్నారు. దీన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఒక మాట మాత్రం ముగించేమని చెప్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ మీద ఏ పేచీ పెట్టినా, యూనియన్ టెరిటరీ అయినా లేదా ఇతరత్ర ప్రతిపాదనలు ఏం పెట్టినా, ఓ 40 మంది కాంగ్రెస్ లను మేనేజ్ చేసుకుంటే చాలు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కుదరది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటి వ్యవహారం కాదు. 40 మంది కాంగ్రెస్ నాయకులను మీరు మేనేజ్ చేసుకోవచ్చు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతారు. హైదరాబాద్ మీద హక్కులను వదులుకోవడానికి తెలంగాణ బిడ్డలు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మీద ఏ పేచీ పెట్టినా, ఏ కిరికిరి పెట్టినా ఊకునే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మాట్లాడే ముందు 10 రకాలుగా విచారించి మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ హైదరాబాద్లో శాంతి భద్రతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పర్వాలేదని కొంతమంది అంటా ఉన్నారు. ఇక్కడ మాట్లాడిందా? ఇక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడిందా? ఇక్కడ ఉద్యోగ సంఘాలతో మీరు మాట్లాడి చెప్తున్నారా? ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఇది మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఉండే ఉద్యోగ సంఘాలతో చర్చించండి, ఇక్కడ ఉండే ప్రజా సంఘాలతో చర్చించండి, ప్రజలతో చర్చించండి, ఉద్యమ సంఘాలతో చర్చించండి. తర్వాత మీరు ఏం చెప్పినా బాగుంటుంది అని తెలిసి తెలియక ఏది పడుతుంది కమిట్ అయితే రేపటి రోజున దానివల్ల ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ రకంగా హైదరాబాద్ మీద ఏ పంచాయతీ పెట్టినా ఊరుకునే సమస్య లేదు. తలాతోక లేని ప్రతిపాదనలు కావూరి తెచ్చినా, చిరంజీవి తెచ్చినా, ఇంకెవరు తెచ్చినా కూడా ఏ నిర్ణయాన్ని అయితే సిడబ్ల్యూసి ప్రకటించిందో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ జిల్లాతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణ తప్ప, తెలంగాణ ప్రభుత్వ ఆజమాయిషీలో ఉండే హైదరాబాద్ తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయాన్ని కూడా టీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజలు కానీ అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళొకసారి కూడా తెలియజేస్తూ ఈ రకమైన పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు మానుకోవాలని చెప్పి కూడా సీమాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేస్తూ విద్వేషాలు లేని విభజనకు సహకరించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అదే మేము అదే అంటాం, దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. మీరు ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి కనుక చూసినట్టయితే, హైదరాబాద్ లో గతంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఆమరణ దీక్షకు పోయిందే హైదరాబాద్ ను ఫ్రీ జోన్ అని చెప్పి ఆనాడు అప్పుడు ఒక తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం వల్ల ఏమైతుంది, ఇప్పుడు శాంతి భద్రతలు అనేది హైదరాబాదు శాంతి భద్రతలు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోతే ఇక్కడ హైదరాబాద్ లో దాదాపు 200 నుంచి 250 మంది ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఏసీపీలు కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు. 6-7 వేల మంది పోలీస్ కానిస్టేబుల్ ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి వారికి జీతం ఎవరు? వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? వారి స్థానంలో మరి వారు ఇక్కడే ఉండిపోతే ఏ తెలంగాణ విద్యార్థులైతే ఇవాళ తెలంగాణ కోసం ఆందోళన చేసినారో, వస్తే మా ఉద్యోగాలు వస్తాయని, మాకు హక్కులు వస్తాయని, మాకు అవకాశాలు వస్తాయని పోరాటం చేసినారో వారికి ఎట్లా న్యాయం చేస్తారు? ఇట్లా దీంతో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. వాడు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ విచారించకుండా, ఇక్కడ ఎవరిని సంప్రదించకుండా వారికి నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, మేము అనేది ఒకటి, శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టాలని కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏమైంది మీ శాంతి భద్రతలకు? ఎక్కడొచ్చింది మీకు ఇబ్బంది? ఈ 12 ఏళ్ల కాలంలో ఉద్యమం నడిచిన నాళ్ళు ఎక్కడన్నా ఎవరు ఏ సీమాంధ్ర సోదరుడికైనా ఏమైనా ఇబ్బంది అయిందా? హైదరాబాద్ లో ఎవరి మీద దాడులు జరిగినాయి? ఎవరు ఆస్తానే లాక్కున్నారా? ఎందుకు వస్తున్నాయి ఈ ప్రతిపాదనలు? ఇప్పుడు ముంబైలో మరి చాలా మంది దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు, చెన్నైలో తెలుగు వాళ్ళు ఉన్నారు, బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఏ రాజధాని కానీ, ఏ మహానగరం కానీ ఎక్కడా లేని ప్రతిపాదనలు హైదరాబాద్లోనే ఎందుకు వస్తున్నాయి? ఇంకోటి, హైదరాబాద్ లో కూడా ఒక సీమాంధ్రలో లేరు కదా. ఇక్కడ అన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు వేల లక్షల సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. వారు ఎవ్వరికి లేని భయాలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? అందుకే దయచేసి మేము ఏమంటున్నామంటే, ఇది ఒక రకంగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రభుత్వ ఆజమాయిషీలో హైదరాబాద్ ఉంటే మాకు భద్రత ఉండదు అంటే, ఒక హైదరాబాద్లో సరే భద్రత మీరు పెట్టుకుంటారు అనుకుందాం. మరి హైదరాబాద్ నుంచి కోదాడ దాకా, మరి ఇటు నిజామాబాదు, ఇటు ఆదిలాబాదు,
అప్పుడే తెలంగాణ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటుంది కదా, మరి అక్కడ ఎట్లా భద్రత? అందుకే మేము ఏమంటున్నాం అంటే పద్ధతి కాదు, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం అవుతుంది, తెలంగాణ ప్రజాప్రతినిధులను కూడా అవమానించడం అవుతుంది, కాబట్టి ఇది పద్ధతి కాదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సూచిస్తాం. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ప్రజల్లో వెళ్లేందుకు డిసైడ్ చేస్తారు. మీ పార్టీ అధినేత కేసీఆర్ గారిని, టీడీపీ అధినేత చంద్రబాబు 2-3 రోజులు ఆత్మగౌరవ యాత్ర చేస్తారట. విజయం ఆల్రెడీ దీక్షలో ఉన్నారు. అంటే ముందస్తు ఎన్నికలు వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఎన్నికల గురించి మేమైతే ఆలోచించలేదు. మేము ఆలోచిస్తున్నది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం మొన్ననే ఒక మాట స్పష్టంగా ప్రజలకు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్పారు. కాబట్టి ఆ మాట అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, ఆ దిశగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత ఒక ఉద్యమ సంస్థగా మా మీద ఉంది కాబట్టి, హైదరాబాద్ మీద ఎట్లాంటి పేచీ పెట్టినా కూడా రాజీ లేని పోరాటం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ప్రజల్లోకి పోతా ఉన్నాం. ఇక ఇతర పార్టీలు ఇందులో ఎందుకు పోతున్నాయి, వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాళ్ళని ఇప్పటికే ప్రజలు ఉత్తరవెల్లులు అంటా ఉన్నారు. విజయమ్మ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ని రకాలుగా మాటలు మార్చినో అందరికి తెలుసు. కాబట్టి వారి సంగతి సీమాంధ్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇక విజయమ్మ గారి గురించి అయితే మాట్లాడమని మా వాళ్ళు అంటున్నారు, కానీ పక్క రాష్ట్రంలో జరిగే వ్యవహారాలు, పక్క రాష్ట్రంలో ఉండే పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మా ప్రాంతంలో ఆల్రెడీ మా రాష్ట్రంలో జెండా ఎత్తేసిన పార్టీ అది. తమిళనాడులో, కర్ణాటకలో, సీమాంధ్రలో ఏమైతే దాంతో మాకు పెద్ద పార్టీలు. వాళ్ళకి తెలియదన్న విషయం కూడా తెలియదు, ఏం చేయాలి మేము? అదేంటున్నా, వాళ్ళు ఎవరన్నా అడిగితే చెప్తారు, వాళ్ళని ఎవరన్నా అడిగితే చెప్తారు. వాళ్ళు ఏదో ఇంటి వ్యవహారం లాగా, ఏదో వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్క కాంగ్రెస్ పార్టీని వాళ్ళు వీళ్ళు కూర్చొని కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంటి వ్యవహారం లాగా చేస్తూ ఉంది. ఇది పద్ధతి కాదని చెప్తున్నాము. ఇప్పుడు అఖిల పక్షంలో ఏ పార్టీ కూడా గొంతు విప్పి అన్ని విషయాలు మాట్లాడలేదు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ కమిటీ అని మళ్ళీ ఒక ప్రహసనాన్ని నడుపుతూ ఇవాళ వాళ్ళనే పిలుచుకొని వాళ్ళతోనే మాట్లాడుతూ చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికీ ఆ కమిటీకి ఉండే చట్టబద్ధత ఏంది, రాజ్యాంగ పద్ధతి ఏంది అన్ని అడుగుతా ఉన్నారు, అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ ఉంటే, డెఫినెట్ గా తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసుకోవాలనుకుంటే అందరితో మాట్లాడాలి, మాట్లాడి తెలుసుకొని ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటే లాభమా నష్టమా అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్. ఇవి